Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 57వ శ్లోకము. శ్రీ భగవానువాచ చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. సమస్త కర్మలను వివేకయుక్తమగు బుద్ధి చేత నాయందు సమర్పించి నన్నే పరమప్రాప్యముగా ఎంచిన వాడై చిత్త ఏకాగ్రతతో కూడిన తత్వ విచారణను అవలంబించి ఎల్లప్పుడూ నాయందే మనస్సును నిలుపుము. చేతస శరీరముతో సమస్త కర్మలు చేయుచున్నను, మనస్సుతో ఆ కర్మలన్నింటినీ భగవంతునికే అర్పించి వారి అందే మనస్సును సంలగ్నపరచవలెను. చేతస అని చెప్పుట వలన కర్మఫల సన్యాసమే ఇక్కడ బోధించబడింది, కానీ కర్మ సన్యాసము కాదు. శరీరము నిశ్చలముగా నుండి ఏ కర్మ చెయ్యకున్నను మనస్సు ప్రపంచములో తిరుగుచున్నచో దాని వలన కొంచెమైనను ప్రయోజనము లేదు. అలా కాక శరీరముతో అనేక కర్మలు చేయుచున్నను మనస్సుతో ఆ కర్మలను కర్మఫలములను ఈశ్వరార్పణము గావించినచో అది మోక్షహేతు అగును. కనుకనే ఇక్కడ చేతస అని చెప్పబడింది. బుద్ధియోగం ప్రీతితో భక్తిపూర్వకముగా తన్ను భజించు వారికి బుద్ధియోగము నొసగదనని 10వ అధ్యాయమున భగవానుడు తెలిపి ఉన్నారు. అనగా చిత్త ఏకాగ్రత తత్వ విచారణా శక్తి అతనికి భగవత్ కృపచే కలుగును. దానిని బాగుగా ఆశ్రయించి నిరంతరము చిత్తమును ఆ పరమాత్మయందే నెలకొల్పమని ఇక్కడ చెప్పబడింది. సతతం అని చెప్పుట వలన ఏ కాలమందును దైవ విస్మృతి కలగనీయక నిరంతరము చిత్తము ఆత్మయందే ఉండులాగున ప్రయత్నించవలసి ఉన్నది. ఎలా అనిన మాయ జీవుని పడగొట్టుటకు కాచుకొని ఉన్నది. అతడే మాత్రము ఒకంత అజాగ్రత్తగా ఉన్నప్పటికీ అది అతనిని ఆవరించి వేసి మనస్సులో విషయ సుఖములలో పడవేయుటకు సిద్ధముగా ఉన్నది. కావున సాధకులు సతతం అను ఈ పదమును జ్ఞప్తి అందుంచుకొని దైవ విస్మృతి ఏమాత్రమూ కలగకుండులాగున చూడవలెను. మత్పరః ఈ ప్రపంచమందలి సమస్త దృశ్య పదార్థములు నశ్వరములు కావున విజ్ఞుడగువాడు శాశ్వతుడగు ఒక్క పరమాత్మనే పరమగమ్యముగా పరమప్రాప్యముగా ఎంచుకొనవలెను. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.